2 వారాల్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావాల్సిండగా ఆస్ట్రేలియా క్రికెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మెగా టోర్నీలో నలుగురైదుగురు స్టార్ ఆటగాళ్ల సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోనుంది. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తాకింది. వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు స్టోయినిస్ తాజాగా ప్రకటించాడు. తక్షణమే తన రిటైర్మెంట్ అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. అందుగల కారణాలు ఏంటనేది బయటపెట్టలేదు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియా మరో ప్రకటన చేసింది. పేసర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హ్యాజెల్వుడ్ గాయాల నుంచి కోలుకోలేదని, వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్తో జరిగిన బోరర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ తర్వాత హేజిల్వుడ్ ముగింపులో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ గాయాల బారిన పడ్డారు. మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో ఒకేసారి మ్యాచ్ విన్నర్లైన నలుగురు ప్లేయర్స్ దూరం అవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు భారీ దెబ్బ అని చెప్పుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు పాకిస్తాన్, దుబాయ్ గడ్డపై జరగనున్నాయి. ఈ రెండు దేశాల్లోని వేదికలు స్పిన్ పిచ్లు. అటువంటి పిచ్లపై అనుభవం లేని ఆటగాళ్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇదే ఆసీస్ జట్టును కలవరపరుస్తోంది.